ప్రియదర్శి గారు, మీ మూవీకి నా క్యారెక్టర్కి ఒక చిన్న కనెక్షన్ ఉంది. మీ మూవీ పేరు డార్లింగ్. నేను ఇందులో డార్లింగ్ సీడీలు ఇస్తూ ఉంటా హీరోయిన్కి, బార్లో ఉంటూ ఉంటుంది. సో మీరు చిన్నప్పుడు అలాగే ఎవరికైనా సీడీలు ఏమన్నా పంచిపెట్టారా? నేను సీడీలు ఇచ్చానంటే మేము వేరే సీడీలు కూడా అది అంటే అది సో అవి జరిగినాయి మరి, అంటే ట్రాన్సాక్షన్స్ బాగానే జరిగినాయి బేసికలీ, అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు. అమ్మాయిలు కానీ మీరు అన్నది లేదు చిచి ఇక్కడ ఫ్రెండ్స్ కి వేరే ఇచ్చే సీడీలు వేరే ఉంటాయి, అమ్మాయిలకి ఇచ్చే సీడీలు వేరే ఉంటాయి. సో అంటే మేము అంటే నేను ఆ టైం ఎస్పెషల్లీ దట్ వన్ టైం ఏమైందంటే, నేను ఇంటర్ చదువుతున్నప్పుడు అప్పుడు కొన్ని 2 ఫేమస్ కాలేజెస్లో ఒక కాలేజ్లో చదువుకున్నాను నేను బేసికలీ. పారాయణ అని ఒక కాలేజ్లో చదువుకున్నాను. సో ఆ కాలేజ్లో ఏంటంటే అమ్మాయిలు బేసికలీ వాళ్ళు అంటే వాళ్ళ 4th ఫ్లోర్ అమ్మాయిలు అనమాట, 3rd ఫ్లోర్లో బాయ్స్ బేసికలీ. సో అసలు ఎవరు అంటే ఏ అమ్మాయి మా కాలేజ్లో తెలిసేది కాదనమాట. సో మాకు అట్లా ఏంటంటే దాట్ వే ఆ 2 years బేసిక్లీ ఇంటర్మీడియట్ ఉన్న 2 years పెద్ద అమ్మాయిలతో పరిచయాలు ఉండేవి కాదు. సో మీరు అడిగిన క్వశ్చన్ సీడీలు ఇచ్చారంటే డెఫినెట్లీ ఆల్ ద బాయ్స్ మేమందరం కూర్చొని ఈవినింగ్స్ అండ్ సినిమా రిలీజ్ అయిన 3-4 daysకి వచ్చేసాయి అనమాట. సో ఎవ్రీబడి షుడ్ గివ్ 5 rupees, 20 rupees సీడీ. సో అందరం 5 rupees వేసుకొని ఒక 5 people కలిసి మా ఇంట్లో కంప్యూటర్ ఉండేది అనమాట. సో కంప్యూటర్లు వేసుకొని సో లేకపోతే కైలాష్ రావుల ఇంట్లో అది ఉండేది, DVD ప్లేయర్ ఉండేది. ఒకవేళ సినిమా చూస్తున్నప్పుడు కరెంట్ పోతే అంటే ఈ లోపల మళ్ళీ మమ్మీ డాడీ వచ్చేస్తారు. అదే పైరసీ సినిమా గురించి మాట్లాడుతున్నారు. సో మీరు చాలా విషయాలు చెప్పించడాలు చేస్తారు అనమాట. సో మాకేమర్థమైందంటే, నేను బేసిక్లీ ఏంటంటే అవన్నీ మేము కంప్యూటర్లో చూసేవాళ్ళము. సో కంప్యూటర్లో ఎందుకు అంటే మేము దాన్ని మొత్తం డౌన్లోడ్ చేసుకునేవాళ్ళం అనమాట కంప్యూటర్లోకి, సీడీలోంచి. సో ఏలో ఫోల్డర్, సిలో ఫోల్డర్, డీలో ఫోల్డర్, చాలా ఫోల్డర్లు ఉంది కదా. సో అలా చేసుకోవడం వల్ల ఏమయ్యేదంటే ఇప్పుడు కరెంటు పోయినా మాకు వచ్చి ఇబ్బంది ఏమి ఉండేది కాదు కదా. పైగా నాకు ఎందుకంటే దాంట్లోనే కంప్యూటర్, ఎందుకంటే కంప్యూటర్కి UPS ఉండేది. సో కరెంటు పోయినా కూడా 10 minutes బ్యాకప్ ఉండేది అనమాట. యా సో దిమాగ్ సై. బట్ ఐ నో యాజ్ మచ్ యాజ్ అంటే ఇప్పుడు అందరం మాట్లాడుకుంటున్నాం, యాజ్ మచ్ యాజ్ ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఐ రిగ్రెట్, అంటే అలా చూసుండకూడదేమో కానీ. బట్ ఒక విధంగా అది నాకు దాంట్లోంచి నేను చాలా మంచిగా నేర్చుకున్నాను. మంచిగా అంటే ఇవాళ మీరు డిస్క్లైమర్ లాస్ట్ లో ఇస్తారు, ఫస్ట్ లో ఏమట్లా. సరేలే ఇప్పుడే ఇగో వంశీ అది ఇటుది అటేసి అటు ఇటు దేశ